నన్ను ఆల్సో కూడా ఒకటి వీడియో పెట్టావు, నా మైండ్ లో అస్సలకి పోవట్లేదు అది. ఇంకోసారి మ్యాచ్ రాకూడదు అస్సలకి, నా దగ్గర కూడా రాడు బ్రో. పోయి మీ గిల్బెట్స్ అందరినీ కిక్ చేసుకో, ఓకేనా? పాపం బ్రో, ఇంకొకసారి నాతో అస్సలకి రివెంజ్ పెట్టుకోవడం చెప్తున్నా కదా. నా దగ్గరికి రావాలంటే భయపడతాడు. నాకైతే మెట్టిపులు కూడా ఎట్టు కొడతాడు కదా. ఏం చూస్తే ఏం లేదు, ఏదో మొహాలు చూపిస్తాడు. ఏం యూజ్ ఏముంది మొహాలు చూపించింది ఇప్పుడు? వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో గైస్. ఈ యొక్క వీడియో అయితే మళ్ళీ ముందే చెప్పేస్తున్నా, ఓకేనా? ఇది నేను ఎలా కారణం వల్ల నేనైతే ఎవరినో సపోర్ట్ చేస్తున్నా, నేను హ్యాకర్ సపోర్ట్ చేస్తున్నా అయితే అస్సలు కాదనమాట. ఫస్ట్ మీకు ఏం జరిగింది, ఏమైంది, ప్రతిదీ మీకైతే అర్థం కావాలి. అప్పుడు దాకా మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టకండి. అఫ్ కోర్స్ 100% మీకైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ ప్రెస్టీజ్ లాంటిది అఫ్ కోర్స్ మీకైతే లాస్ట్ మీకు అర్థం కాదు. అందరినీ ఇప్పుడు వీడియో తెలుపుదాం. నాకు అర్థమైంది గైస్, చాలా అంటే చాలా రోజులు అయిపోయినా అయితే సెకండ్ ఛానల్ వీడియో అప్లోడ్ చేసి అఫ్ కోర్స్ మెయిన్ ఛానల్ అయితే కంటెంట్ చేసి చాలా రోజులు అయిపోయింది. అండ్ దెన్ ఇకపైన అలాంటి బాధలు అయితే అసలు ఉండవు అనమాట. కంటెంట్ అయితే ఇకపైన రెడీగా ఉంటున్నాయి. ఈ యొక్క ఛానల్ అయితే 1,2,00,000 సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గర ఉందన్నమాట. జస్ట్ 30K సబ్స్క్రైబ్ కావాలి. సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి గైస్. కంటెంట్ ఏంటంటే ఎంఎస్ బ్రో ఎంతమందికి తెలుసు? ఆఫ్ కోర్స్ మీ అందరికి తెలిసింది జ్ఞాన్ ఎంఎస్ బ్రో. ఆ బ్రోతో మనం అయితే చాలా వీడియోస్ చేసి ఇప్పుడు దాకా ఎంఎస్ బ్రో, చందన్ బ్రో, రాజన్ బ్రో, సిద్ధు, ఎగ్జానల్, ఈ విధంగా చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు. చాలా వాళ్ళందరూ గుంపు వేసి చాలా ఆడాం. ఆఫ్ కోర్స్ వాళ్ళైతే మనతో ఆడారు, మన గెలిమేట్స్ తో ఆడారు, చాలా ఆడారు. కానీ దాని వల్ల ఎంఎస్ బ్రో ఇంకా పక్కన పెట్టుకున్నాడు అంటే నాకు అసలు నమ్మబుద్ధి కాలేనమాట. సరే అని చెప్పి బ్రో ఏం చేశాడంటే నాకైతే ఒక వీడియో పంపడం జరిగింది. ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ ఆ వీడియో. ధను బ్రో, ఈ వీడియో నీకోసమే. ఎందుకు నీకోసం అని చెప్తా అనుకోవచ్చు. ఇప్పటిదాకా నువ్వు చాలా కంటెంట్ క్రియేటర్స్ కొట్టి వీడియోస్ పెట్టావు, ఈవెన్ నన్ను ఆల్సో కూడా కొట్టి వీడియో పెట్టావు. నా మైండ్ లో అసలుకి పోవట్లేదు అది. నాకు అసలు నచ్చట్లా. ఇది రివెంజ్ అనుకో లేకపోతే ఏమని అనుకో, నాకు అవుట్ ఆఫ్ మ్యాటర్. బట్ నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ గిల్లు పరువు పోవడానికి రెడీగా ఉండు. నువ్వేనరా మీ గిల్మేట్స్ అనేది తీసుకోండి రా. నేను ఒక ప్లేయర్ ని తీసుకొస్తా, ఆ ప్లేయర్ ని కొట్టండి. పోయి రిప్లై ఇవ్వటం మర్చిపోకు. సరే గైస్, వీడియో చూసారు కదా. బ్రో అయితే ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే, ఏదో బ్రో అయితే మొత్తం పగల మొత్తం పాత పెట్టుకొని, అవును బ్రో ఈసారి మా దగ్గర హ్యాకర్ ఉన్నాడు, ఈసారి కొట్టా. నేను నాకు కూడా చాలా సార్లు వచ్చాయి. నా ఫుల్ మ్యాప్ లో నేను ఆడిన ప్రతిసారి అయితే ఫుల్ మ్యాప్ లో రీసెంట్ గా గిల్డ్ వార్స్ లో హ్యాకర్లపై హ్యాకర్లు అనమాట. నేను ఏదో హ్యాకర్ సపోర్ట్ చేస్తున్నాను. కానీ బ్రో అయితే రీసెంట్ గా ఒక ఛాలెంజ్ చేశాడు. అదేంటంటే బ్రోదర్ ఎవరో ఉన్నారంటే హ్యాకర్ లాంటి వాళ్ళు. సో బ్రో అయితే మన గిల్డ్ లెజెండ్స్ పైన అయితే ట్రై చేయాలనుకుంటున్నాడు. కానీ బ్రో తెలియదు ఏంటంటే, నేను ప్రతిసారి మా లెజెండ్స్ ని నేను ఆడాల్సిన అవసరం అయితే అసలు లేదు. మీ అందరికి తెలిసిందే. ఈసారి నేను చేయబోతున్నా అంటే మన మొబైల్ ప్లేయర్స్ అయితే దింపబోతున్నా అనమాట. డిఎఫ్జీ లో చాలా మంది మొబైల్ ప్లేయర్స్ ఉన్నారు, మీ అందరికి తెలుసు. చాలా అంటే చాలా బాగా ఆడతారు అనమాట. దాంతో టాప్ 4 మొబైల్ ప్లేయర్స్ అయితే మనం అయితే దింపబోతున్నాం. వాళ్ళైతే హ్యాకర్స్ అగేన్స్ అయితే ఆడతారు అనమాట. ఏం అసలు డిస్కషన్ అక్కర్లేదు, వీడియో వెళ్తున్నాం. సో ఇంకా ఛానల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వీడియో తెలుపుదాం. సో చూస్తారు డన్. ఓకే గైస్, చలో గైస్, మనమైతే ఇప్పుడైతే ఎంఎస్ బ్రో అయితే ఇన్వైట్ చేద్దాం అనమాట. బ్రో అయితే మామూలుగా కాదు, వాట్సాప్ లో మెసేజ్లు పెట్టాడు. దానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వీడియోలు రికార్డ్ చేసి మరి ధైర్యంగా ఏం ప్లేయర్ ఎవరు వచ్చారని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. హలో ఎంఎస్ బ్రో. దాని బ్రో వాయిస్ వస్తుందా? వస్తుంది. సరే కానీ ఇవన్నీ కాదు కానీ బ్రో, నీకు ఆ వీడియో పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమాట. దాని బ్రో, నువ్వు ఇంతకు ముందు మమ్మల్ని కొట్టి అవన్నీ పక్కన పెట్టి బ్రో, నేను నిన్ను మాత్రమే కొట్టిన. అర్థమైందా? నిన్ను కూడా కొట్టిన, నిన్ను స్పెసిఫిక్ గా కొట్టిన. వాళ్ళకి నొప్పి నీకు మాత్రమే. ఇప్పుడు అవన్నీ కాదు బ్రో, లిజన్ ఓకేనా? నేను ఒకరిని తీసుకొస్తా, ఓకే? నీ గిల్లో ఉన్న 50 మెంబర్స్ తీసుకురా, వాడిని కొట్టి చూపించు. నీ గిల్లో ఉన్న 50 మెంబర్స్ తీసుకొచ్చినా నువ్వు కొట్టలేవని. అవుట్ ఆఫ్ మ్యాటర్. అవుట్ ఆఫ్ మ్యాటర్ అంటే నువ్వు ఎవరైనా తీసుకొస్తావు, రోడ్ ఎవరైనా తీసుకొస్తావు, ఎవరైనా తీసుకొచ్చి కొట్టిస్తావు. ఇక్కడ బ్రో నువ్వు కొట్టినప్పుడు మాకు లేదా? మేమంతే బ్రో. అంటే నేను హ్యాక్ వేసుకొని కొట్టినట్టు నిన్నే. అవన్నీ అవుట్ ఆఫ్ మ్యాటర్. నువ్వు హ్యాక్ మాట్లాడితే అవుట్ ఆఫ్ మ్యాటర్ అంటావు. ఒక సెకండ్ దాని బ్రో చెప్తా చూడు. అతను నీకు కూడా తెలుసు, ఓకేనా? నీ స్ట్రీమ్ లో చాలా టైమ్స్ ఆడాడు. నువ్వు కూడా అతని మీద చాలా వీడియోస్ పెట్టావు. అతను నీకు తెలుసు, ఓకేనా? నేను ఫండ్ రూమ్ ఆడినప్పుడు ఫండ్ రూమ్ ఆడినప్పుడు ఆ ఛానల్ లో అతని మీద చాలా వీడియోస్ ఉన్నాయి దాని బ్రో. ఏదో తేడా డౌట్ లేదు. ఏం బ్రో, ఆపోనెట్ లో మీరు ఎంత మంది ఉంటారు అనుకుంటే అంత మంది ఉండండి. కాదు బ్రో, ఒక మాట చెప్పు. ప్రతిసారి ఎవరో వెనకాల వేసుకొస్తా కదా, ఏదో బ్రో నాకు సపోర్ట్ గా అది ఇది అని చెప్పి సరే వేసుకోరాలేదా? ఎందుకంటే లేదు నేను చెప్తాను. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఆడిన ప్రతిసారి ఎవరో వేసుకోవచ్చు. పోయినసారి సిద్ధు బ్రోని, తర్వాత చందన్ బ్రోని, ఎగ్జామ్ ని, అసలు నాకు తెలియని కంటెంట్ క్రియేటర్స్ అందరినీ చేస్తూనే ఉంటావు కదా. ఈసారి ఎవరు వేసుకోరాలేదా అంటే డౌట్ వేసింది కాబట్టి అడిగి. ఇటువంటి మాట చెప్పి నేను ఎప్పుడు సింగిల్ గా అర్థమైందా? సింగిల్ గా అసలు ఒక్కసారి చూడలేదు. గైస్ రెచ్చగొడుతున్నాడు బ్రో. మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడతా గైస్. హలో శాండీ బ్రో. ఉన్నా నేను నీకు చెప్పా కదా ఇందాక మెసేజ్ చేసి. బ్రో స్ట్రీమరా? కంటెంట్ క్రియేటర్, చిన్న కంటెంట్ క్రియేటర్ బ్రో. హాయ్ బ్రో. దాన్ని చూడు బ్రో. హాయ్ బ్రో. బాగున్నా బ్రో? బాగున్నా బ్రో. నువ్వేరా?
నేను బాగున్నా. ఏదో మా గ్యాన్ ఎంఎస్సీ చెప్పాడు, ఏదో మ్యాచ్ అంట ఎప్పుడు ఓడిపోతా ఉంటాడు గ్యాన్ ఎంఎస్సీ మీతో, ఏదో కొంచెం సపోర్ట్ రామంటే వచ్చా. లేదు నువ్వే నా ప్లేయర్ ఇప్పుడు ఆడేది. నేను కాదు బ్రో, నాకంత సీన్ లేదు బ్రో, సపోర్ట్ రామంటే వచ్చా ఎంఎస్సీకి. దాన్ని బ్రో చెప్తున్నా, నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయవు, మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతా. బ్రో లేదు బ్రో, ఒక నిమిషం శాంజ బ్రో, నేనేం చెప్పి తీసుకొచ్చాను బ్రో, సపోర్ట్ రా బ్రో, సరే పక్కన ఉండు బ్రో అని చెప్పాడు. సరే మ్యాచ్ ఓడిపోతా ఉంటున్నా ధనుష్ బ్రోతో, సరే ఈసారి మాత్రం గట్టి ప్లేయర్ నా దగ్గర, కొంచెం సపోర్ట్ ఇద్దురా నాకని చెప్పి పిలిచాడు, వచ్చా బ్రో. నేనైతే చూస్తున్నా బాగా చెప్పి వచ్చిన బ్రో. ఒకసారి నాకు ఎంఎస్ బ్రో నా కోసం ఒక ఆ ప్లేయర్ ఇన్వైట్ చేస్తావా? ఆ సార్ ఎవరో తెలుస్తారా? ఒకసారి నాకు ఆ ప్లేయర్ ఇన్వైట్ చేస్తే నువ్వు దెబ్బకి ఆఫ్ లైన్ వెళ్ళిపోతావు బ్రో. నైనా నువ్వు మరీ ఇంత ఇప్పుడే బ్రో. గైస్ నిజం చెప్తానా, తేడా లెవెల్ 2 బ్రో. నువ్వు కథలు మన కాగా లెవెల్ 2 గెస్ట్ అకౌంట్ లో రాకూడదా? ఆ అకౌంట్ లేవు ఏంది బ్రో? ఒక్క మ్యాచ్ ఆడలా బ్రో, ఈయన ఒక్క మ్యాచ్ ఆడలా. నీలాగా మా దగ్గర మనీ ఉండవు ఓకేనా బ్రో. గేమ్ ఈయన ఒక్క గేమ్ ఆడుకున్నా గేమ్ తెలుగు నెట్ ఆడతాడు బ్రో. ఇప్పుడే డౌన్లోడ్ చేపించి ఇప్పుడే తీసుకొచ్చా. ఈయన ఫుల్ పెడతాడు బ్రో. నువ్వు రాకిస్తావు బ్రో, ఆయన హ్యాకర్ బ్రో. ఏమే బాట అకౌంట్ ఎందుకు వేసుకొస్తున్నావు? చెప్తున్నా, ఇది ధను బ్రోకి ఇతను తెలిసే ఉంటది మ్యాక్స్ ఓకేనా. ఇతను వచ్చేసి హ్యాకరే. చూద్దామన్నా హ్యాకర్ ని కొడతారో లేదు. ఆపోజిట్ 4 మెంబర్స్ నువ్వు వీడియో రికార్డ్ చేసుకుంటావా? ఓ నైనా బ్రో, ఈయన నన్ను కొట్టడానికి ఇంకో ప్లేయర్ వేసుకొచ్చి ఆయన వీడియో రికార్డ్ చేసుకొని ఈరోజు నన్ను ఎట్టైనా కొట్టాలి, డియోజికల్ కొట్టాలి. అమ్మా బ్రో నువ్వు చెప్పు బ్రో, నిజం చెప్పు బ్రో, ఆయన హ్యాకరే కదా? నాకు తెలియదు బ్రో, ఎంఎస్ చెప్పాడు నా దగ్గర ప్లేయర్ నాడు మామ రా పక్క మనం విన్నాం సార్ మాత్రం సపోర్ట్ నాకని చెప్పాడు. సపోర్ట్ రమ్మని చెప్పాడు వచ్చినప్పుడు. అది కాదు బ్రో, నేను ఎవరిని తీసుకొచ్చుకుంటే నీకు ఎందుకు, నేను నీతో రివెంజ్ తీసుకోవడానికి వచ్చా, అది మాత్రమే కంప్లీట్ చేసుకుని వెళ్తాను. పగా ప్రతిష్ట పక్కన పెట్టి కానీ గైస్ బ్రో నాకు తెలిసి శాంజోఫ్ అనుకుంటా. బ్రో కూడా ఒక ఫేస్ క్యామ్ స్ట్రీమర్ ఓకేనా? ఎప్పుడు దగ్గర చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఓకే వెళ్ళండి గైస్. బ్రో నాకు తెలిసి శాంజోఫ్ అనుకుంటా. ఆఫ్ కోర్స్ మన తెలుగు కంపెనీలో ఫేస్ క్యామ్ స్ట్రీమర్ చాలా తక్కువ, మీ అందరికి తెలిసినట్టే ఓకేనా. సో బ్రో ఛానల్ సెర్చ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రో లైవ్ లో ఉన్నప్పుడు వెళ్ళి డివిజన్ స్పామ్ చేయండి. వాళ్ళకి కాదు ఓకేనా, మిస్ అవ్వకండి గైస్. వెళ్ళండి ఛానల్ సెర్చ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మిస్ అవ్వకండి, వెళ్ళండి. ఓకే బ్రో నువ్వు వెళ్ళు బ్రో, ఫాస్ట్ వెళ్ళి రూమ్ క్రియేట్ చేసి ఇన్వైట్ చేయి. మీ ప్లేయర్ ఏం పీక్ చూద్దాం గైస్. నిజం చెప్తానా, ఆయనకు మరి ఎంత నమ్మకం అంటే బ్రో, ఏదో ప్లేయర్ తెచ్చుకున్నాడు. ఆ ప్లేయర్ తెచ్చుకొని బ్రో నేను తోపు, నేను పక్క కొడతా, నేను తుప్పు నాయన, నాకు అసలు నమ్మబుద్ధి కూడా కాలే బ్రో. ఆయన పక్కా చెప్తా గైస్, రాసిస్తా, డౌటే లే బ్రో. ప్రొఫైల్ చూసి చెప్పొచ్చు, ఒక గేమ్ ఆడలా, సిఎస్ లో ఒక మ్యాచ్ లేదు, ర్యాంక్ లో ఒక మ్యాచ్ లేదు, పక్కా తేడానే ఓకేనా. అయినా పర్లేదు, మన గిల్లో నేను లెజెండ్స్ ని KV18 ని ఆఫ్ కోర్స్ చాలా పెద్ద ప్లేయర్ మన దాంతో ఉన్నారు ఆల్రెడీ. పీసీ ప్లేస్ ని మెయించుకోవాలని ప్లేస్ ఆడిపించాల్సిన అవసరం అయితే లేదు, అసలు నేను ఆడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఒకవేళ నేను ఆడాలా లేదని కూడా కామెంట్ చేయండి. నన్ను అడిగితే ప్రతి దాంతో మనం ఆడితే మరి బాగోదు అనమాట. కాబట్టి ఆ ప్లేయర్ ఏందో మనం అయితే చెక్ చేద్దాం. కానీ మన గిల్లో ఉన్న టాప్ 4 మొబైల్ ప్లేయర్స్ అయితే ఆడిపిస్తా. 4 ప్లేయర్స్ మధ్య ఒక ప్లేయర్ ఆడటం అంటే మరి అంత తేడా ఏం కాదు ఓకేనా. మరి చాలా కష్టంగా ఉండబోతుంది. బట్ చూద్దాం ఆపోనెంట్ ప్లేయర్ ఎలా ఆడుతాడో ఎంతో తెలీదు. మనమైతే ఫస్ట్ అయితే రూమ్ కి వెళ్ళిపోదాం. అయినా కానీ బ్రో ఆయన ఎంత పగ పెట్టుకున్నాడు. ధను బ్రో చెప్తున్నా కదా మచ్చా, ఈ మ్యాచ్ తర్వాత ఇంకొకసారి నాతో ఎప్పుడు మ్యాచ్ పెట్టాలనుకోడు, అంత సీరియస్ అయిపోతాడు మచ్చా ఒకేసారి. ఆపోనెంట్ ఒక ప్లేన్ తెచ్చాడు, నాకు నిజం చెప్తున్నా బ్రో 100% 100కి 1000% చెప్తే ఆ పక్క తేడా ఉన్నాడు బ్రో. ఎందుకంటే రీజన్ చెప్తా, బాట్ అకౌంట్ లో ఎవరైనా వస్తాడు బ్రో, అసలు ఎవరు బాట్ అకౌంట్ కానీ ఈయన వచ్చాడు. ఏందో ఎంఎస్ ఎవరైనా తెచ్చాడు లోపలికి. మనం అయితే ఇంకా సరే స్టార్ట్ కొడదాం, మన పని మనం స్టార్ట్ కొట్టుకుందాం. ధను బ్రోకి మంచి రివెంజ్ టైం ఇది, అంతే. ఇంకోసారి మ్యాచ్ రాకూడదు అస్సలకి, నా దగ్గర కూడా రాడు. 4 కూడా మంచి ప్లేయర్ గైస్. నాకైతే ఒక హోప్ ఉంది, ఎందుకంటే రీజన్ చెప్తా. ఆపోనెంట్ లో లీవ్ ఉన్నాడు, బెండర్ బ్రో ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నాక ఆపోనెంట్ ఒక్క ప్లేయర్, అది ఒకే ఒక ప్లేయర్ పీక్స్ బ్రో. ఆయన నమ్మకం, ఆయన కాన్ఫిడెన్స్, ఇంద్రా ఇంత కాన్ఫిడెన్స్ ఇంత బలంగా ఉంది అని చెప్పి నేను చూద్దాం ఈసారి ఏమైతుందో. యువరాజ్ ఉన్నాడు, మొత్తం DFG గిల్మెట్స్ అందరు వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనవాడు ఒక్కడే ఉన్నాడు, కిల్మి మామూలుగా ఆడాడు బ్రో. చెప్తున్నా మై ప్రామిస్, మిమ్మల్ని అస్సలకి డిసప్పాయింట్ చేయను నా సైడ్ నుంచి. ఓకే చూడండి అన్న, అంతే. మా PC మొబైల్ ప్లేయర్ అవుతాను. తన మొబైలా ధను బ్రో ఫేస్ చూడాలి అంతే. ఇప్పుడు నేను తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత ధను బ్రో ఫేస్ చూడాలి. గేమ్ ప్లే చూస్తా అంటే మూమెంట్ అవి ఇవి చెక్ చేస్తుంటే మనకైతే నార్మల్ మూమెంట్ గానే ఉంది, మరి అంత పెద్ద మూమెంట్ గేమ్ కనబడట్లేదు. ఓకే పక్క ప్యాక్ అవి ఇవి తిక్కద గేమ్ అసలు అయ్యా అనంత పెద్ద మూమెంట్ ఏం లేదనమాట. ఓ బ్రో ఒక్క ప్లేయర్ కొట్టాడు, అది కూడా ఎట్టి కొట్టాడు గైస్. స్మాల్ కాదు బ్రో, బ్రో అయితే రే బ్రో ఉండేటట్టు కొట్టాడు బ్రో. అసలు ఏం చేస్తాడు?
ఇంకొకడు ఏంది అన్ని హెడ్లే కొడుతున్నాడు. మొత్తం హెడ్లే. ఏదో కొంచెం హ్యాకర్ అయింది. ఒక్కసారి తన బ్రో ఫేస్ రియాక్షన్ చూడు. గైస్ 100% చెప్తా బ్రో, ఎప్పుడైతే ఆయన బాట్ అకౌంట్ వచ్చాడో, బాట్ అకౌంట్ లో ఎప్పుడైతే తీసుకొచ్చాడో అప్పుడే నాకు కన్ఫర్మేషన్ ఉంది ఆయన తేడా అని చెప్పి. బ్రో ఎంఎస్ మరీ ఇంత దిగజారుతాడని అస్సలు అనుకోలే బ్రో. మా గిల్మేట్ కొట్టాలంటే హ్యాకర్ తీసుకో రావాల్సి వచ్చింది చూడు. అయ్యో బ్రో, పోయి మీ గిల్బెట్స్ అందరినీ కిక్ చేసుకో, ఓకేనా? పాపం బ్రో, ఇంకొకసారి నాతో అస్సలకి రివెంజ్ పెట్టుకోడు మావ, చెప్తున్నా కదా. నా దగ్గరికి రావాలంటే భయపడతా. నిజంగానే హ్యాకర్ అట్లా కొడుతున్నాడు షాట్లు భయంకరంగా. అట్లా ఉన్నాయి షాట్లు, కొట్టే షాట్లు. ప్లేయర్ అనిపించట్లా నీకు? ఎక్కడ మా షాట్లు ప్లేయర్ అనిపించేది? కొడితే ప్లేయర్ అనిపించట్లేదా నీకు? చీవా గైస్ కమాన్ బ్రో, ఇక్కడ చూసుకున్నట్టయితే కిల్ మీ ఫస్ట్ రౌండ్ కొట్టాడు 4 మెంబర్స్ ని ఆపోజిట్ వాళ్ళు. పాపం బ్రో. కరెక్ట్ గా వెనకాల కమాన్ లాగు గైస్. మాల్ కాదు, లీ అయితే కొట్టడం జరిగింది, అది కూడా హెడ్ షాట్. ఓకే, మేబీ కిల్ మీ అయితే పీసీ ప్లేయర్ కదా తెలియదు కానీ లీ కొట్టాడు మచ్చా ఫస్ట్ రౌండ్. స్కోర్ 1-1. చాలా బాగా ఆడతారు గైస్, వాళ్ళని ఎట్లా గ్రైండ్ చేస్తాడో తెలియదు నిజంగా బ్రో. మైండ్ పోయేటట్టు ఆడతారు, కానీ ఇప్పుడు అవన్నీ సరిపోవు ఇక్కడ మన దగ్గర. బలంగా కొడుతున్నాడు, ఓన్లీ రెడ్ నెంబర్ కొడుతున్నాడు. ఓకేనా, మేబీ బ్రో అయితే బాట్ అకౌంట్ లో తీసుకొచ్చి తన హ్యాకర్ అని ప్రూవ్ చేయాలనుకున్నాడో లేదో తెలియదు. ఆపరెంట్ లీ అయితే చాలా బాగా ఆడాడు. ఓకే, ఇంకా మనకైతే 5 రౌండ్ మంచి ఇదే రౌండ్ కమాన్ గైస్. ఈజీ కొట్టచ్చు, పెద్ద విషయం కాదు. మీరు కొట్టడం పెద్ద విషయం కాదు గైస్, ఈజీ కొట్టచ్చు, మీరు కొట్టండి. బ్రో అయితే ఇక్కడైతే MA2B తీసుకున్నాడు. MA2B మన కొట్టించాను MA2Bలో. ఓకే, MA2Bలో కొడతాం. బ్రో అయితే ట్రై చేస్తాడు. హ్యాకర్ కాదనిపిస్తుంది బ్రో. చూడండి బ్రో అయితే హెడ్ షాట్ ఏం కొట్టట్లేదు నార్మల్ గానే. నాకు తెలిసి పీసీ ప్లేస్ హ్యాకర్ అయితే MA2Bలో కూడా హెడ్ కొడతాడు కదా. నేను అదే చూస్తున్నా, ఈయన హెడ్ కొట్టట్లే MA2Bలో. ఓకే, లవ్లీ గైస్. బ్రో లీ అయితే ఏమని ఆడుతున్నాడు గైస్. పీక్స్ అంటే పీక్స్ లెవెల్ గైస్, మాల్ కాదు, ఏకదమ్ ఆడుతున్నాడు లీ అయితే. 2-1 బ్రో, ఆపోజిట్ వాళ్ళు వదలకుండా కొడుతున్నారు. ఏంటి మా అంత పెద్ద ప్లేయర్ అని చెప్పి నాకేం కనిపించట్లే ఇక్కడ. ఒకడు మంచిగా అంతే. ఓకే చూడు, నువ్వు అంతే మ్యాచ్ ఏం జరుగుతుందో చూడంతే. వాళ్ళు గేమ్ డిలీట్ చేసుకుంటారు. అబ్బా వద్దురా నాకు ఈ గేమ్ అనుకోని. కోచ్ గెలిచిన తర్వాత ఎంఎస్ బ్రో కుంటది బ్రో, మాల్ కాదు, మైండ్ ఎగురుతుంది ఫస్ట్ థింగ్. ఓకేనా, మరి అంత పీక్స్ లెవెల్ గేమ్ ప్లే. చూద్దాం. కిల్ మీ బ్రో అయితే ఏదో ట్రై చేస్తున్నాడు, కానీ పిలో చాలా బాడుతున్నాడు. ఓన్లీ రెడ్ నంబర్స్ కొడుతున్నాడు. యూఎంపీలో అయితే ఓన్లీ రెడ్ నంబర్స్. ఓకే బ్రో అయితే మరి అంత పర్లా, ఇట్స్ ఓకే, ఏదో యావరేజ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు అనమాట. యూఎంపీలో కొట్టాం, ఓన్లీ రెడ్ నంబర్లు, వేరే గన్స్ అసలు. MA2Bలో ఒక్క బాడీ ఒక్క దా వేసుకుంటాను బ్రో. ఇంకా నవ్వకూడదు, నవ్వొస్తుంది. ఓ బ్రో, ఒక్క ఎల్లో నెంబర్ కొట్టలే బ్రో ఇప్పుడు దాకా. సారీ ధను బ్రో, ఏమనుకోకు, నేను బాధ పెడుతున్నందుకు. కానీ మా వాడు మిమ్మల్ని కొడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్న, చెప్తున్నా కదా. ఫస్ట్ టైం DFG గిల్మెంట్స్ తో రివెంజ్ తీసుకోబోతున్నా. స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2-1 వాళ్ళే లీడ్ లో ఉన్నారు. ఏది బ్రో ఇంత కూడా కొడుతున్నాడు బ్రో. ఒక్క ఎల్లో నెంబర్ కొట్టట్లా గైస్. కమాన్ మచ్చా, ఇక స్కోర్ చూసుకున్నట్టయితే 1-2. మరి బ్రా ఒన్ని యూఎంపీలో కొడతాండు, తిప్పి కొడతాండు. చాలా గైస్ ఇక్కడైతే బ్రో అయితే చాలా బలంగా ఆడుతున్నాడు. అప్పుడు మనకైతే స్మార్ట్ తర్వాత యువరాజ్ అయితే ఉండడం జరిగింది. బ్రో అయితే చాలా బలంగా ఆడుతున్నాడు. ఓన్లీ మోహన్ చూపిస్తాడు. ఏమన్నా కొట్టేది కాదు కాకుండా మోహన్ చూపిస్తాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే కిల్మి వేసాడు. బ్రో ఎలా బ్రో 3 రౌండ్స్ కొట్టారు, ఇంకా 3 రౌండ్స్ ఉంది. కిల్ మీ అవుతుంది, ఏమవ్వదు ఓకేనా. వాళ్ళు 5 రౌండ్స్ కొట్టినా మన వాడు కంబ్యాక్ ఇచ్చేంత కెపాసిటీ ఉంది వాడు. కానీ ఒక AWM గానీ ఒక MI2B గానీ తీసాడా, వాళ్ళు గేమ్ డిలీట్ చేసుకోవాలంతే. లైవ్ చాట్ మొత్తం DX అనుకుంటాను, మామూలు కాదు. ఆపోనెంట్ కిల్ మీ 67. MS బ్రో నువ్వు మరి ఇంత దిగజారు ఓకేనా. ఇంత చేసి ఇంత కష్టపడి నువ్వు ఇంత చేసి యూజ్ ఏముంది అసలు. ఆడు ఎంత బాగా కొట్టించుకుంటాడు చూడు. 1-3 అంట స్కోర్. 1-3
కమాన్ గైస్ స్మాల్ కాదు రెడ్ నెంబర్ కూడా పెట్టలే నాకు అర్థం కాదు బ్రో ఒప్పుకోవచ్చు బ్రో ఆయన ఓన్లీ రెడ్ నెంబరే కొట్టింపా ఓకేనా ఒప్పుకుందాం ఓకేనా ఆయన ఓన్లీ రెడ్ నెంబరే ఆయన తోపు ఆయన ఏదైనా చేసుకొని లీ అయితే ఆడుతున్నాడు ఏకదం ఆడుతున్నాడు లీ అయితే 4 రౌండ్లు గుర్తుపెట్టుకో 4 రౌండ్లు తీసాడు రా AWM తీసాడు రా ఇప్పుడు రా కమాన్ సన యూజ్ ఏమని చెప్పి నాడి ఏమే ట్రాక్ ఫైల్ తీసుకురావడం అసలు ఎంఎస్ తీసుకురావడం కాన్ఫిడెన్స్ గా ఇంత మాట్లాడటం నేను చూస్తే ఏం లేదు ఏదో మొహాలు చూపిస్తాడు ఏది యూజ్ ఏముంది మొహాలు చూపించి బ్రో మరీ దారుణం బ్రో తెలుసా బ్రో ఎనిమి కనబడేది కదా ఏదో తాపుడు ఏదో నీళ్ళు సముద్రంలో బెడ్షీట్ వేసుకొని పడుకున్నాడు ఆ ఎనిమిలు అక్కడ గైస్ కమాన్ బ్రో బ్రో ఇందాక చెప్పా కదా మరి నేను 1 సెకండ్ చాలని కమాన్ బ్రో సెకండ్ చాలని కమాన్ బ్రో నన్ను బ్రో అంటే ఇంకా మోయే నన్ను బ్రో వాళ్ళంటే కొట్టాడు బ్రో మరీ దారుణం బ్రో ఎంఎస్ బ్రో ఒప్పుకొచ్చి మనం ఎన్నిసార్లు కొట్టాం బా చూడు ఏటి బ్రో ఎట్ట కొడతాను చూడు బ్రో ఇక్కడి నుంచి అక్కడ ఎట్లా లాక్ చేశాడు బ్రో పాపం బ్రో ఏంది బ్రో ఇది మోయే అయిపోయింది బయటికి ఇంకా 6 సెకండ్స్ అంతే సెకండ్స్ లెక్కెడతా సెకండ్స్ లో అయిపోతుంది చూడు రౌండ్ 1 2 అబ్బా కొట్టలేదు బ్రో కావాలని కొట్టలేదు రౌండ్ అడు చెప్పట్రా నాయన వీడు ఏమైంది కొట్టండి సక్కిపోయిందండి బ్రో సక్కిపోయింది వెళ్ళండి రా రే సక్కైంది వెళ్ళండి రా వీళ్ళెందుకు భయపడతాడు బ్రో లీపా ఇల్లు ఈడు ఇంకా కుట్టుండ ఆయన ఇక్కడ ఎక్కడ ఉన్నాడు ఇక్కడ కొట్టు లాగే స్మార్ట్ లాగే ఏంది బ్రో లాగడానికి ఇంత లాగండి హెడ్ షాట్ లాగండి అరే ఆడు మోటర్ అరే వైఫై రా అబ్బా శివరాజ్ గైస్ స్మాల్ కాదు ఒకే ఒక రౌండ్ గైస్ ఓన్లీ 1 రౌండ్ మాత్రమే ఓన్లీ 1 రౌండ్ ఓకేనా ఒక్కటే రౌండ్ ఓకేనా ఈ ఒక రౌండ్ కంబ్యాక్ ఇస్తే చాలు ఇంత యూజ్ లేదు తెలుసా ఇంత యూజ్ లేదు ఏమే కానీ దారుణంగా ఆడుతున్నాడు బ్రో గిల్ మేట్స్ కొట్టాలంటే హ్యాకర్ తీసుకురావాలి గైస్ చెప్తున్నా కదా వాళ్ళు 5-2 కొట్టినా ఇప్పటికి కూడా నాకు హోప్ ఉంది ఇద్దరు అయిపోయారు ముగ్గురు ఒక్క సెకండ్ చాలు అంతే వాళ్ళని కొట్టడానికి బ్రో రే తప్పురా రే బ్రో ఇది ఇట్ట బ్రో అసలు బ్రో కనబడుకునేట్టు కొడతాను బ్రో ఈయన గైస్ మళ్ళీ చెప్తున్నా నేనైతే హ్యాకర్ని సపోర్ట్ చేస్తున్నా అన్నట్టయితే అస్సలు కాదనమాట మళ్ళీ గుర్తుపెట్టుకుని నేను ఎవరిని సపోర్ట్ చేయట్లా హ్యాకర్ని అస్సలు సపోర్ట్ చేయట్లా గుర్తుపెట్టుకుని మీరు ఎలాంటి వారితో మీకు కొంచెం బ్యాన్ అవుతాయి మనం రీసెంట్గా ఈయన గైస్ చాలాసార్లు నా ఫుల్ మ్యాప్లో కూడా వచ్చాడనమాట 3rd ఛానల్లో ఎనిపోయిన కుప్పలు వీడియోలు ఉంటాయి నేను ఫుల్ మ్యాప్ ఫండ్ రూల్స్ పెట్టినప్పుడు ఎన్నిసార్లు రాలా ఇదా మరీ దారుణంగా ఆడుతాడు బ్రో బయటకు వస్తే కొట్టే చూడు బ్రో ఎట్ట బ్రో మరీ దారుణంగా ఆడుతాడు బ్రో ఈయన బ్రో బూతులు వస్తాయి తెలుసా నిజంగానే బూతులు వస్తాయి వాళ్ళ బయట కూడా అట్లా బ్రో ఈయన ఎక్కడో ఉంటే ఆయన అక్కడే ఉన్నారు అరే వెళ్ళండి రా ప్లీజ్ రా అరే తావాలంట దా బ్రో నిజంగా ధను బ్రో మాత్రం అసలు ఇంకొకసారి మ్యాచ్ కాదు కదా అట్లాగే ఛాలెంజ్ కూడా మామూలుగా మనం చెప్తున్నాం వచ్చాం అసలు ఏంది అరాచకం అసలు ఇద్దరు అట్లా కొడుతున్నాడు అంతే కావాలని నిజంగానే మరీ దారుణం బ్రో గైస్ మీకు మళ్ళీ కామెంట్ చేస్తున్నా ఇలాంటి ప్లేయర్ మీకు అబ్బా అయిపోయాడు వచ్చింది అయిపోయింది అంతే ఇది కూడా వచ్చాడు రిపీట్ మళ్ళీ చచ్చాడు వచ్చాడు రిపీట్ మళ్ళీ కొట్టాడు వచ్చాడు రిపీట్ మళ్ళీ కొట్టాడు ఏమన్నా మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి ఓకేనా మీ స్క్వాడ్ ఉంది స్క్వాడ్ అసలు అన్బీటబుల్ మీ స్క్వాడ్ అమౌంట్ కొట్టేటోడే లేదు అలా అని చెప్పి మీ ఫ్రెండ్ హ్యాకర్ తీసుకొచ్చి మీ స్క్వాడ్ కొట్టిస్తే మీకు ఎంత కోపం వస్తుంది థింక్ చేయండి ఇంకా అదే సిచ్యువేషన్ నాకు ఎంఎస్సి బ్రో తిప్పి కొట్టడానికి మరీ ఇంత దిగజారుతాను అస్సలు అనుకోవాలా బ్రో ఒకసారి ధను బ్రో ఫేస్ చూడండి మచ్చ ఎట్లుందో అవన్నీ మనకు సంబంధం లేదు నాకేం కావాలి రివెంజ్ కావాలంతే అంతే గెలవడం కావాలి మనం అంతే
ఎవరు కొట్టలేరు అనుకుంటున్నాడు వాళ్ళ గిల్మేట్స్ ని. రివెంజ్ కావాలంటే ఒక్కసారి కామెంట్ చేయండి గైస్. మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో వెళ్ళి రివెంజ్ అని చెప్పి ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంకా నేను చూసుకుంటా. ఓకే, ఏకదమ్ గైస్ రివెంజ్ అని చెప్పి ఒక్కసారి కామెంట్ చేయండి, నేను చూసుకుంటా. మనోళ్ళు అయితే మరీ భయపడి ఆడుతున్నాడు బ్రో. దగ్గర కూడా ఒకటి వెళ్ళట్లా. ఎందుకు వాడు ఎక్కడ కొడతాడా అని చెప్పి. అంతే కదా, అదో లోపలే ఉన్నారు. ఎందుకు మనోడు వచ్చాడు. రే వద్దురా, రే తప్పురా రే బ్రో. ఇదేం పెద్ద ఇదా బ్రో, నాకు అర్థం కాదు బ్రో. నాకు నిజంగా ఎంత పెద్ద బ్రో, ఎంత కోపం వస్తుంది బ్రో. నిజంగానే ఒక మంచిగా ఒక ప్లేన్ తెప్పి తీరుతా అనిపిస్తుంది తెలుసా. నిజంగా ఊదలు వస్తాయి నాకు. అయిపోయింది ఇంకా అంతే. బై బై. ఇట్లా కొడుతున్నాడు మళ్ళీ. ఓకే, ఏమన్నా కంబ్యాక్. స్కోర్ 5-5. ఇంకొక రౌండ్ అంతే. ఇంకొకే ఒక్క రౌండ్ అంతే. ఇంకొక రౌండ్ తీస్తే చాలు. మ్యాచ్ మందమ్మ అయిపోద్ది మ్యాచ్. మన వాడికి నెట్ పోతే అక్కడ దాకా ఛాన్స్ కూడా ఇవ్వడు వాళ్ళకి. ఒకే ఒక రౌండ్ తెలుసా. ఒకే ఒక రౌండ్ సింపుల్ 1 రౌండ్ రా. ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చి చూడరా, కొట్టరా చూద్దాం. ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చి కొట్టరా. రే కొట్టగరా రే. అసలు ఎవరి వల్ల అవుతుంది హ్యాకర్ కొట్టడానికి? ధనుష్ బ్రో వల్ల చెప్పాలంటే హ్యాకర్ కొట్టడానికి వాళ్ళ గిల్లల వల్ల ఇంకేమవుతుంది? అదే కదా, 1 2 3 4 అయిపోయింది. ఏం చెప్పురా నేను, అదే జరుగుతుంది అంతే. ఇప్పుడు వెళ్ళి ధను బ్రోతో మాట్లాడదాం. ఆయన నాకు మాట్లాడడానికి ఇప్పుడు హక్కు కూడా లేదు బ్రో. గైస్ మ్యాచ్ బ్రో, మ్యాచ్ క్లియర్ చేసాడు బ్రో ఏడబ్ల్యూఎంతో. అదేదో ఎంఏ2బితో. మరి ఇంత దిగజారి హ్యాకర్ తీసుకొచ్చి మరి డిఎఫ్జి ప్లేస్ కొట్టాలంటే నేను ఎంఎస్ బ్రోతో ఆడాను, ప్రతిదీ అయింది. అప్పుడు నేను ఆడినా, నా కిల్మేట్స్ ఆడారు. వాళ్ళే హ్యాకరా? వాళ్ళు జెన్యూన్ ప్లేస్ కదా. నేను జెన్యూన్ ప్లేస్ ఆడిచ్చా, కానీ ఆయన మన కిల్మేట్స్ కొట్టాలంటే హ్యాకర్ చేస్తానని చెప్పి అసలు అనుకోవాలి. ఓకేనా గైస్, నేను మళ్ళీ చెప్తున్నా, రివెంజ్ కావాలంటే లైవ్ చాట్ కామెంట్ సెక్షన్ కి వెళ్ళి రివెంజ్ అని కామెంట్ చేయండి. లైవ్ చాట్ అంతా రివెంజ్ అనే ఉండాలి. ఓకేనా, మీరు ఒక్కసారి కొట్టారంటే రివెంజ్ అని చెప్పి నెక్స్ట్ వీడియో ఉంటుంది బ్రో. మామూలుగా కాదు ఈ ప్లేయర్ బ్రో, నేను మీ పైన ప్రామిస్ చేసి చెప్తాను, మళ్ళీ చెప్తున్నా గైస్. ఓకేనా, మీరు లైక్స్ నన్ను నమ్మి, ఓకేనా, నన్ను నమ్మి ఈ యొక్క వీడియోకి 10K లైక్స్ కంప్లీట్ చేయండి. నేను ప్రామిస్ చేస్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా కదా, రివెంజ్ అయితే తీసుకోబోతున్నా. మరి ఇంత దిగజారి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతారు. నేను అసలు హలో బ్రదర్, కెన్ యు హియర్ మీ? హలో బ్రో, చెప్పు బ్రో. వాయిస్ వినిపిస్తుందా బ్రో? నువ్వు నిజంగానే బ్రో, నీకంటే నేను అసలు నీకు ఏ వర్డ్ యూజ్ చేస్తే నువ్వు ఎట్ట బ్రో నేను చెప్పదు మాట చెప్పు. 100 బ్రో, 100 వెయ్యికి లక్ష సార్లు బ్రో. బ్రో నిజం చెప్పరు, వాడు హ్యాకర్ కదా. 1000కి లక్ష సార్లు బ్రో. బ్రో నిజం చెప్పరు, మీ వాళ్ళు ఓడిపోయారు. అది ఒప్పుకోవట్లా. నాకేం కావాలి? రివెంజ్ కావాలి. అర్థమైందా? రివెంజ్ కోసం ఏమైనా చేస్తాం బ్రో మేము. బ్రో మరి శాంచో బ్రో, నీకు ముందే చెప్పిన, నిన్నే అడిగిన బ్రో, తేడానా కాదా అని చెప్పి. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు. రివెంజ్ అంటే రివెంజ్ కదా బ్రో, ఎట్లయితే బ్రో ఇది రివెంజ్ అంటే రివెంజ్ కదా బ్రో. కావాల్సిన రివెంజ్, అది రివెంజ్ మేము తీసుకున్నాము, మేము హ్యాపీ. మీ వల్ల అయితే కొట్టు చెప్పొచ్చు అంతే కదా. అప్పుడు మేము పడతాం కదా బ్రో, అప్పుడు మేము గెలిచాము. మాట్లాడడానికి కోర్స్ లేవు ఇప్పుడు. మీ గిల్మేట్స్ ని గిల్లో నుంచి కిక్ చేయడం తప్పితే బ్రో. మళ్ళీ చెప్తున్నా బ్రో, మాట నేను అర్థమైందా? యాక్ వేసుకొని వచ్చి ఆడినంత మాత్రాన అదేం పెద్ద తోపు కాదు. అర్థమైందా? మా గిల్మేట్స్ యాక్ వేసుకోకుండా జెన్యూన్ గా 4 రౌండ్లు కొట్టాడు. అర్థమైందా? మీ హ్యాకరు మోహన్ తీసుకెళ్లి తుప్పలు పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కానీ యూజ్ ఉండదు. అర్థమైంది? 4 రౌండ్లు కొట్టించుకున్నాడు. యూజ్ ఏమని చెప్పి మ్యాచ్ ఎవరు విన్ అయ్యారు? ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నా. అర్థమైందా? మేబీ నాట్ టుడే, మేబీ నాట్ టుమారో, ఓకే, బట్ ఫర్ ష్యూర్ వన్ డే మళ్ళీ అదే హ్యాకర్ తీసుకోరా. నేను కొట్టి చూపించకపోతే ఏం బ్రో నువ్వు అడిగింది. అర్థమైందా? ఇదే మాట మీద ఉంటావా? నీ గిల్లో ఉన్న 50 మెంబర్స్ తీసుకొచ్చుకో. ఓకే బ్రో, 50 ఎక్కర్లే బ్రో. నేను బెట్ రాసిస్తా బ్రో. అర్థమైందా? నేను రాసిస్తా, ఒక్కడే వదిలేస్తా. అర్థమైందా? ఇప్పుడు కాదు, ఒకటి కాదు. సరే బ్రో, నువ్వేమని అనుకో కానీ నేను చెప్తాను చూడు. ఒక్కడిని తెస్తా, మీ వాడికి అంత బలుపు ఉంటే క్యారెక్టర్స్ కి లాంచ్ చేసుకోమని ఆడమని. క్యారెక్టర్స్ కి లాంచ్ కావాలి, ఓకేనా? ఒక్కడే వస్తాడు మా గిల్ నుండి, ఒక్కడే వస్తాడు. నేను రెడీ చేస్తా. క్యారెక్టర్స్ కి లాంచ్ చేసి నువ్వు తర్వాత నెక్స్ట్ మ్యాచ్ చూపించు. సరే ఈ మ్యాచ్ నువ్వు గెలిచిన 100 మాట్లాడు, నేను పడతాను. ఓకేనా? మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి పట్టడం తప్పలేదు, కానీ వాడు హ్యాకరు. మరి దానికంటే నీచమైన గెలుపు ఏది లేదు నా ప్రకారం. అర్థమైందా? వదిలే. గైస్ ఇవన్నీ కాదు గైస్, మీకు రివెంజ్ కాలేదు కామెంట్ చేయండి. ఆఫ్ కోర్స్ ఆయన కూడా రికార్డ్ చేసుకున్నాడు. ఇట్స్ ఓకే, పక్కన పెట్టండి. కానీ బట్ నేను మళ్ళీ చెప్తున్నా, మీకు రివెంజ్ కావాలి అంటే లైవ్ చాట్ మొత్తం హార్ట్ ఇమోజీ, ఎందుకంటే నేను సంతోషంగా ఫీల్ అవ్వాలని. రివెంజ్ అని కామెంట్ చేయండి, మిస్ అవ్వకండి. శాంజో బ్రో మరీ దారుణం బ్రో, ఆయన తేడాన్ని తెచ్చినాడని కూడా నువ్వు తెలిసి ఆయన సపోర్ట్ చేస్తావు చూడు. మాకు కావాల్సిన రివెంజ్ బ్రో, మాకు అయితే మాకు కావాలి, మేము గెలవాలంటే. నాకు అర్థమైంది. నేను కూడా అప్పట్లో ఎంఎస్ బ్రో ఇన్వైట్ చేసిన, 1v1 కొట్టినా, ఆయన క్రియేటర్స్ వేసుకొచ్చినాడు. ఆ క్రియేటర్స్ కూడా కొట్టినా.
కాబట్టి ఆయనకు ఆ బాధ, ఫ్రస్ట్రేషన్ ఒక్కసారి ఇప్పుడు తీసుకొచ్చారు లోడ్ చేసుకొని బ్రో నేను ఇప్పుడు కూడా రాసిస్తా, మొత్తం రాసిస్తా. జెన్యూన్ గా ఒక్క ప్లేయర్ తీసుకొచ్చి మా గిల్ మీటింగ్ కాదు కదా, మా గిల్ లో ఒక్కని కూడా ముట్లేవు. అర్థమైందా? చూస్తా ఉండు అంతే. ఓకేనా? రెడీగా ఉండు. వదిలే బ్రో, సరే వదిలే బ్రో, నువ్వేదో బ్రో వదిలా బ్రో. గుర్తుపెట్టుకో, రివెంజ్ మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తా, మళ్ళీ కరెక్ట్ గా విను. మేబీ నాట్ టుడే, మేబీ నాట్ టుమారో, ష్యూర్ వన్ డే. ఏమే మీ హ్యాకర్ అర్థమైందా? అది బీబుల్ వేసుకో. నాకు ఇంకెక్కువ మాట్లాడాలి అవసరం లేదు. ఇంకా నాకు లేవు మాకు లేవు. అర్థమైందా? సరే బ్రో, బాయ్ బ్రో. బాయ్ బ్రో. మళ్ళీ చెప్తున్నా గైస్, ఎంత రెచ్చగొట్టాడంటే ఏం కాదు. మళ్ళీ మీరు దీని కోపం తీసుకొని ఎంఎస్ బ్రెల్కి బ్యాడ్ కామెంట్స్ పెట్టాం, తర్వాత శాంసో బ్రెల్ బ్యాడ్ కామెంట్, ఇద్దరికి లవ్ షేర్ చేయండి, ఇద్దరికి వెళ్ళి సపోర్ట్ చేయండి. రీజన్ ఎందుకంటే అఫ్ కోర్స్ నేనేం తక్కువ కాదు. అప్పట్లో నేను కూడా కంటెంట్ క్రియేటర్స్ అని చెప్పి ఎంఎస్ బ్రెల్ ఇన్వైట్ చేసి మళ్ళీ చాలా మంది క్రియేటర్స్ ఇన్వైట్ చేసి వాళ్ళని 1vs4 కొట్టడం, మా గిల్ మ్యాచ్ కొట్టడం, మళ్ళీ కొట్టిన తర్వాత రెచ్చగొట్టడం చాలా చేసిన. అవి పే బ్యాక్స్ కింద వచ్చినాయి. కానీ ఈసారికి మరి అంత జెన్యూన్ కాదు. ఇది హ్యాకర్ వేసుకొచ్చుకుంటాం, మరి అంత జెన్యూన్ అయితే అసలు కాదు. అది నేనైతే రాసిస్తా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను మళ్ళీ చెప్తున్నా, రివెంజ్ ఇస్తా. మీ కామెంట్స్ కనుక చేస్తే మాత్రం పక్కా ఇస్తా. ఏ ప్లేయర్ పెట్టు ఆడుకోవాలో కామెంట్ చేయండి. మీరు ఏ ప్లేయర్ పెట్టి ఆడిపోయమంటే ఆ ప్లేయర్ పెట్టి ఆడిపిస్తా. నేను ప్రామిస్ చేసిన ఒకే ప్లేయర్ తెస్తా అని చెప్పి తెస్తా, కొట్టిస్తా, డౌటే లేదు. ఓకేనా? పక్కా చెప్తాను. నేను పక్కా కొట్టగలను, నేను పక్కా విన్ అవుతా అని మీకు గనక నమ్మకం ఉంటే రెడ్ కలర్ హార్ట్ ఇమోజీ రివెంజ్, ఇది మాత్రం మర్చిపోకండి, ఇది కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ కలుసుకుందాం. చాలా బాధ అవుతాం కానీ ఇట్స్ ఓకే. లవ్ యూ ఆల్ గైస్, పీస్ఫుల్, లవ్ యూ ఆల్, పీస్.